గతేడాది 'కా' సినిమాతో ఘన విజయం అందుకున్న కిరణ్ అబ్బవరం మళ్ళీ ఈ దీపావళికి 'కే ర్యాంప్' అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. ట్రైలర్‌తో విపరీతంగా అంచనాలు పెంచేసిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే కిరణ్ అబ్బవరం పోషించిన పాత్ర పేరు కుమార్ అబ్బవరం. ఒక ధనవంతుడి కుటుంబంలో పుట్టినా చేసేవన్నీ చిల్లర చేష్టలు. అతని అభిరుచులు అలా ఉంటాయి. వైన్స్‌కెళ్ళి మద్యం తాగడం, లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేయడం, ఇలా రిచ్ కిడ్స్‌కు ఉండే హ్యాబిట్స్‌కు క్వైట్ ఆపోజిట్‌లో ఉంటాయి అతని చేష్టలు, అలవాట్లు. చదువులో మాత్రం నిల్లు. దీంతో అతని రిచ్ డాడీ డొనేషన్ కట్టి మరీ కేరళలోని ఒక యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తాడు. ఒకరికి కాదు, ఇద్దరికి. కొడుకుకు ఒక అసిస్టెంట్‌గా అతని ఫ్రెండ్ ఉండాలి కాబట్టి. అలా కేరళ వెళ్ళిన మారని కుమార్ అబ్బవరం మద్యాన్ని, తన ఎంజాయ్మెంట్ను అక్కడ కూడా అప్రతిహతంగా కొనసాగిస్తుంటాడు. అలా ఒకరోజు ఫుల్గా మద్యం తాగి ఊపిరి సలపక బాధపడుతున్న టైంలో తనకు ఊపిరిలోది బ్రతికించిన అమ్మాయిని లైఫ్ పార్ట్నర్గా ఫిక్స్ అయిపోతాడు. కానీ ఆ అమ్మాయికి ఒక వింత సమస్య ఉంటుంది. ఆ సమస్యతో మన చిల్లరోడికి చుక్కలు చూపిస్తుంది, కే ర్యాంప్ ఆడిస్తుంది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా నయం కాని ఆ వ్యాధిని మన కుమార్ అబ్బవరం ఎలా తగ్గించాడు, తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది తెలియాలంటే మాత్రం రీసెంట్గా రిలీజ్ అయిన 'కే ర్యాంప్' మూవీ చూడాల్సిందే. మూవీ చూశాక నాకైతే నచ్చింది. బీభత్సంగా నచ్చలేదు. కాలక్షేపానికి, కామెడీ పరంగా, క్యారెక్టర్ ఆర్క్ పరంగా ఓకే. సినిమాలో నాకు నచ్చింది ముఖ్యంగా కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తన ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్తో హుషారుగా నటించాడు. చిల్ గాయ్గా తను చేసే అల్లరి కానీ, యాక్టివిటీస్ కానీ ఫుల్ ఫన్ మోడ్లో ఉంటాయి. వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చాక వారికి మన సీనియర్ నరేష్ తోడై చేసే కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల అసహజంగా ఉంది. హీరోయిన్ యుక్తి తరేజాకు ఉన్న వ్యాధిని కూడా కామెడీ వేలో ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. కొన్ని చోట్ల ఫన్ తెప్పిస్తుంది. సాయి కుమార్ ఫాదర్గా న్యాయం చేశాడు. నెగిటివ్స్ విషయానికొస్తే కథ కొత్తదేం కాదు. పార్టులుగా చూస్తే ఎక్కడో చూశామే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కథలో ఉన్న స్పాన్ చిన్నది. ఒక లిమిటెడ్ పోర్షన్ కోసం ఇంత లాగారా అనిపిస్తుంది. మంచి మెసేజ్ కూడా ఉంది. ఇంకా టెక్నికల్గా రైటర్ అండ్ డైరెక్టర్ జైన్స్ నాని కొత్తగా ట్రై చేశారు, పర్లేదు. చేతన్ భరద్వాజ్ సంగీతంతో పాటలు అంత గొప్పగా లేవు, బీజిఎం పర్వాలేదు. ఓవరాల్గా ఆ మూవీ జస్ట్ ఫన్ కోసం వెళ్తే మాత్రం నిరాశపరచదు. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.62/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.